గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రిషి వసూల సఖీ దరి చేరవ పార్ట్ 6. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే హీరో హీరోయిన్ కలవడానికి కొంచెం టైం పడుతుంది. సో హోప్ యూ గాయ్స్ అండర్స్టాండ్. ఇంకా ఆలస్యం లేకుండా సఖీ దరి చేరవలోకి వెళ్ళిపోదాం. ఇంకా రిషి వాళ్ళు మ్యాన్షన్కి అయితే వెళ్తారనమాట. రిషి తన రూమ్లోకి వెళ్ళంగానే స్నేహ కాల్ చేస్తాడు. స్నేహ జరిగిన మొత్తం చెప్పి తనకు ఒక వీడియో పాస్ చేస్తుందనమాట. వీడియో చూస్తూ ఉంటాడు. ఇంతలో సాగర్ అలాగే వీర అలాగే కార్తిక్ కూడా వస్తారు ఆ రూమ్లోకి. వాళ్ళు కూడా ఆ వీడియో చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీర అయితే అమ్మో అని అంటాడు. రిషి తల ఊపుతాడనమాట నిలువుగా అవును అన్నట్టు. వాళ్ళకి హ్యాపీనెస్కి అద్దే ఉండదన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి. సాగర్ రిషి బావా అని చెప్పి పిలుస్తాడు. చెప్పు సాగర్ అని అంటాడు. నేను ఈరోజు ముంబైకి వెళ్తున్నాను అని అంటాడు. ఎందుకు అని అడుగుతాడు. అమ్ము కోసం వెళ్తున్నాడేమో అని. అది బన్వర్ సింగ్ ఉన్నాడు కదా బావా మన క్లయింట్, వాడి చెల్లెలది నిఖా అంట. రమ్మని చెప్పి అప్లికేషన్ పెట్టాడు. వస్తానని చెప్పి నేను కూడా రిప్లై ఇచ్చా. అలాగే ముస్లిం పెళ్ళి ఎలా ఉంటే చూడాలని ఎగ్జైటింగ్గా ఉంది బావా, నేను వెళ్తున్నాను. అలాగే నువ్వు వచ్చేలోపు నా సిస్టర్ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసి నీ ముందు పెడతాను అంటాడు సాగర్. ఒక చిన్న స్మైల్ ఇస్తాడనమాట రిషి. ఓకే బావా నేను వెళ్తున్నానని చెప్పి సాగర్ అయితే వెళ్ళిపోతాడు. రిషి ఆలోచనలు మొత్తం అమ్ము చుట్టే ఉంటున్నాయి. వాళ్ళు ఎందుకు ముంబై వెళ్ళారు? ఇక్కడే ఉండొచ్చు కదా. వాళ్ళ తాతయ్య సడన్ డెత్, అమ్మ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఇదంతా చూస్తుంటే ఏదో మిస్టీరియస్గా ఉండేసరికి వాళ్ళ వెనక ఏదో జరిగింది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్ముని తను వెళ్ళి కలవడం తనకి ఏదైనా ప్రమాదమా? తనకి ఏదన్నా అయితే రిషి తట్టుకోగలుగుతాడా అని ఆలోచన మధ్యలో అలాగే వాలి నిద్రపోతాడు. ఇంకో పక్క ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరి ఇంట్లో మొత్తం పనులు చకచకా పూర్తి చేసేసుకొని వాళ్ళ నాన్నగారికి చెప్పి దాంతోపాటు ఆఫీస్ నుంచి తెచ్చుకున్న ఒక పెయిన్ కల్లర్ని అయితే వేసుకొని ఇంకా బన్వర్ సింగ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందనమాట. బయట నుంచి ఆ ఇల్లుని చూసి పెద్దగా ఆశ్చర్యపోదు. ఇంక ఇంతలో తనని చూసిన కొంతమంది రౌడీలు అక్కడికి వచ్చి ఎవరు కావాలి అని చెప్పి గట్టిగా అడుగుతారు. బన్వర్ సింగ్ వాళ్ళ రౌడీ బ్యాచ్. మేడం రమ్మన్నారు, మెహందీ డిజైనర్ని అని అంటుంది. ఓకే అని చెప్పి లోపలికి అయితే తీసుకుని వెళ్తారు. బస్సుని వాళ్ళు కింద నుంచి పైదాకా స్కాన్ చేస్తూ ఉంటారనమాట. ఆ ఇంటికి బస్సు డ్రెస్ సెన్స్కి కొంచెం కూడా మ్యాచ్ ఉండదు. ఇంట్లో పని చేసేదానిలా ఉంటుందన్నమాట తన డ్రెస్సింగ్ సెన్స్. ఇంకా లోపలికి వచ్చిన తనని దివాకర్ వాళ్ళ రెండో వైఫ్ చూసి వస్తారా అని చెప్పి తను తీసుకొని అయితే పెళ్లి కూతురు దగ్గరికి వెళ్తుంది. ఇంకా పెళ్లి కూతురు దగ్గర కూర్చొని ఇంకా తనకు నచ్చిన డిజైన్స్ అయితే చూపిస్తే ఇంకా బస్సు పెడుతూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ బంధువులు కూడా వచ్చి కూర్చుంటారు. వసుకి చెయ్యి కొంచెం నొప్పి మొదలవుతున్నా సరే ఇంకా అలాగే అందరికీ కోన్ డిజైన్స్ పెడుతూ ఉంటుందన్నమాట. ఇంకా వసు అందరికీ కోన్ డిజైన్స్ అయిపోయిన తర్వాత దివాకర్ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా వెళ్తాను అని అంటూ ఉంటే ఆగు బస్సు వెళ్దు కానీ ఈరోజు ఫుడ్ తినేసి వెళ్ళు అని అంటారు. ఇంకేమనలేక సైలెంట్గా ఉంటుందన్నమాట. ఇంతలో దివాకర్ వాళ్ళ రెండో వైఫ్ తనకి ఒక చీర అయితే తీసుకొని వస్తుంది. ఎందుకు మేడం అన్నట్టు చూస్తూ ఉంటుంది. చూడు అందరు ఎంత బాగున్నారో, నువ్వు చూడు ఎలాగున్నావు. నేను తక్కువ చేయాలని కాదు కానీ అందరిలో నువ్వు కూడా అందంగా కనిపించాలని నీకు ఉంటుంది కదా, వెళ్ళి మార్చుకొని రా అని అంటుంది. ఇబ్బందిగానే దాన్ని తీసుకుంటుందన్నమాట వాళ్ళ సార్ వైఫ్. మళ్ళీ ఏమన్నా అంటుందేమో అని చెప్పి వెళ్ళి ఆ శారీని అయితే మార్చుకొని వస్తుందన్నమాట. ముస్లిం పెళ్ళి అంటే తెలుసు కదా, మొహానికి స్కార్ఫ్ లాగా ఒకటి ఉంటుందన్నమాట, ఎవరికి కనపడదు. ఇంకా బయటకైతే వస్తుందన్నమాట. అందరి చూపు తన మీద ఉంటుంది. కొంచెం ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంతలో దివాకర్ వాళ్ళ రెండో వైఫ్ వచ్చి తనని తీసుకొని వస్తుందన్నమాట. వస్తారా ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పి మెటికలు విరుస్తుంది. బస్సు కొంచెం ఇబ్బందిగానే ఒక చిన్న స్మైల్ ఇస్తుందన్నమాట. ఇంకా బయటకైతే వస్తూ ఉంటారు. దివాకర్ తను చూసి స్టన్ అయిపోతాడనమాట. చూపులో అర్థం తనకే తెలుసు, అది ప్రేమతో కాదు అలాగే కోరికతో వచ్చినాయి ఆ చూపులు అని చెప్పి తన్ని ఎవరో పట్టి చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపించి ఒళ్ళంతా కప్పేసుకుంటుందన్నమాట వసు. దివాకర్ వైఫే వసుని అందరికీ చొరవగా పరిచయం చేస్తూ ఉంటుంది. వసు కూడా మొహమాటానికి ఒక చిన్న స్మైల్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ పక్క మన సాగర్ బాబు అలాంగ్ విత్ సెక్యూరిటీ లోపలికైతే వస్తూ ఉంటారు. ఇంకొంతసేపు దివాకర్తో అలాగే బన్వర్ సింగ్తో మాట్లాడి తను కూడా ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్తారనమాట.
దివాకర్ వాళ్ళ వైఫ్ వసు దగ్గరికి వచ్చి, వసు ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి భోజనం చేయిపో అని అంటుంది. అలాగే మేడం అని చెప్పి అలాగే వెళ్తుందనమాట. ఇంతలో కొంతమంది సర్వర్స్ వచ్చి వసుకి అన్నీ సర్వ్ చేస్తూ ఉంటారు. సైలెంట్గా తింటూ ఉంటుందన్నమాట. వెనక ఎవరో దగ్గుతూ ఉంటే తనే చొరవగా తన గ్లాస్ తీసుకొని వెళ్ళి తాపిచ్చి నుదుటి మీద తడుతూ ఉంటుంది. చిన్నగా చిన్న అని అంటుంది. సాగర్ కళ్ళెత్తి పైకి చూస్తాడనమాట. ఫేస్ కనపడదు, కానీ చేతుల నిండా గాజులతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సిస్టర్ అని అంటాడు. పర్లేదు మెల్లగా తిను అని అంటుంది. అని చెప్పి తలుపుతాడనమాట. ఇంకా వసు కూడా తన ఫుడ్ని అయితే కంప్లీట్ చేసేసి దివాకర్ వాళ్ళ వైఫ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా వాళ్ళ వైఫ్కి చెప్పి ఇంతకుముందు ఏ డ్రెస్ అయితే వేసుకొని వచ్చిందో ఆ డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని అయితే వస్తుందన్నమాట. ఇంకా వాళ్ళ వైఫ్ వసు హ్యాండ్లో కొంచెం క్యాష్ పెడుతుంది. థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఇంకా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుందన్నమాట. కొంచెం సేపటికి ఇంటికి చేరుకున్న వసు ఇంట్లో ఇంకా లైట్లు వేయకపోవడంతో అన్నీ రాలేదా అని చెప్పి మొత్తం చూస్తుందన్నమాట. ఏంటి ఇంకా రాలేదన్నయ్య అని చెప్పి టైం వైపు చూస్తుంది. అప్పటికే 1 కావస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పి కొంచెం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా రాకపోయేసరికి బయటికి వెళ్ళి చూస్తుందన్నమాట. ఇంతలో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒకతను వస్తూ ఉంటాడు. అన్నయ్య అని చెప్పి పిలుస్తుంది. చెప్పు వస్తారా అని అంటాడు. అన్నయ్య మా అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు అని అంటూ ఉంటే మీ అన్నయ్యని ఇంతకుముందే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు అని అంటాడు. వసుకి బాధగా అనిపిస్తుంది అనమాట. కొంచెం టెన్షన్గా కూడా అనిపిస్తుంది. వాళ్ళ పెద్దమ్మ కూడా ఇంట్లో లేకపోవడంతో వెళ్ళిపోతాడనమాట. ఇంకా వసు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. వాళ్ళ నాన్న నిద్రపోవడం చూసి దగ్గరికి గడియేసేసి ఇంకా పక్క వీధిలోనే ఉన్న రమ్య దగ్గరికి అయితే వెళ్తుంది. రమ్య రమ్య అని చెప్పి లేపుతుంది. ఏమైంది అని అంటుంది. ఈ టైంలో ఏంటి వసు నువ్వు ఇక్కడ అని కొంచెం టెన్షన్గా పిలుస్తుంది అనమాట నిద్ర మధ్యలోనే. అది అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లారంటే త్వరగా రా వెళ్దాం అని అంటూ ఉంటే నువ్వేమో వాళ్ళ గురించి ఆలోచిస్తావు, వాళ్ళేమో నిన్ను బాధ పెడుతూ ఉంటారు, నువ్వు మారవు అని చెప్పి ఇంకా ఇసుక్కుంటూనే లెగుస్తుందనమాట. తనని తోడుగా తీసుకొని వెళ్తుందనమాట పోలీస్ స్టేషన్కి. అప్పటికే కిరణ్ని ఇష్టం వచ్చినట్టు వాయి కొడుతూ ఉంటారు పోలీసులు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ 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 మా అన్నయ్య సార్ ప్లీజ్ సార్ కొట్టదు సార్ అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకొని. కిరణ్ వసుని అక్కడ చూసి షాక్ అవుతాడనమాట. తన కోసం ఇప్పటిదాకా వాళ్ళ అమ్మే రాలేదు, అలాంటిది తను అసహించుకుంటూ తనని ఒక ఇంట్లో మనిషిలాగే చూడని తన చెల్లి వచ్చి తన కోసం వాళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉంటే ఫస్ట్ టైం వసుని చూస్తూ ఉంటాడు. వసు ఏం చేస్తుందా అని చెప్పి సార్ 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 ప్లీజ్ సార్ మా అన్నయ్యని వదలండి సార్, మా అన్నయ్య ఇంకెప్పుడు అలా చేయడు సార్ ప్లీజ్ సార్ అని చెప్పి బతిమలాడుతూ ఉంటే ఇంట్లో మీ పేరెంట్స్ ఉన్నారా అసలు? వీడు ఎలా పడితే అలా ఏది చేస్తూ ఉంటే ఏమనరా? ఎద్దులాగా పెరిగాడు, మళ్ళీ అన్ని అలవాట్లున్నాయి. ఇప్పటికే వీడు 3 సార్లు జైల్లో కూర్చోబెట్టి ఎన్నిసార్లు తనినా సిగ్గు రాకుండా మళ్ళీ ఆ కార్డ్స్ జోలికి వెళ్తున్నాడు. ఈరోజు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని రక్తం వచ్చేలా కొట్టాడు, వాళ్ళ డబ్బులు లాక్కున్నాడు, అందుకే వాళ్ళే కేసు పెట్టేసి వెళ్ళారు అని అంటూ ఉంటే సార్ 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 ప్లీజ్ సార్ అని చెప్పి వసు బతిమలాడుతూ ఉంటుంది. ఇంకా ఆయన వసుని చూసి జాలి పడడంతో ఇంకా కిరణ్ అయితే వదిలిపెడతారనమాట. ఫుల్ వాతలు పొంగుంటాయి కిరణ్కి ఒళ్ళు మీద, కొంచెం తెల్లగా ఉంటాడు కాబట్టి. ఇంకా వెళ్ళి అన్నయ్య అని చెప్పి పట్టుకుంటుంది. అయినా కూడా కిరణ్ వదిలు అని చెప్పి కొంచెం ఎదిలిస్తాడనమాట. ప్లీజ్ అన్నయ్య అని చెప్పి ఇంకా తను పడిపోతూ ఉంటే పట్టుకుంటుందన్నమాట. సైలెంట్ అయిపోతాడు. ఇంకా తన్ని ఇంటికి తీసుకెళ్తుందనమాట. మంచం మీద పడుకోబెట్టిద్ది. ఇంకా వేడి నీళ్ళు తీసుకుని వచ్చి కాపురం పెడుతుందనమాట. ఇంక పక్కనే ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతుంది. తను ఏమంటాడో అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి పడుకుంటుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి డైలీ రొటీన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ పెద్దమ్మ బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఇదిగో బ్యాగులో పట్టు చీరలు ఉన్నాయి, దీన్ని అన్ని బట్టలతో కలిపి ఇష్టం వచ్చినట్టు ఉతకకుండా వేడి నీళ్ళు నానబెట్టి చక్కగా ఉతికి బయట ఇస్త్రీకి కూడా ఇవ్వకుండా నువ్వే ఇస్త్రీ చెయ్యి సరేనా అని అంటుంది. అలాగే పెద్దమ్మ అని అంటుంది. త్వరగా చెయ్యి అని అంటుంది మొహం మీద బ్యాగ్ విసిరేస్తూ. దాన్ని పట్టుకొని వెళ్ళి నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా ఉతికి ఇంకా తనే ఇస్త్రీ చేస్తూ ఉంటుందన్నమాట. వేడి నీళ్ళు చెంబులో పోసి ఇస్త్రీ చేస్తూ ఉంటుంది. ఇందులో వాళ్ళ పెద్దమ్మ వచ్చి వసు అలా పనులు చేస్తూ ఉంటే తనకి చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇదిగో సాయంత్రానికి ఇంకో మనిషికి అన్నం ఎగస్ట్రాగా వండు అని అంటుంది. అలాగే పెద్దమ్మ అని అంటుంది. అలాగే నా తమ్ముడికి ఇష్టమైన కూర కూడా వండు అని అంటుంది. తమ్ముడు అనగానే
మామయ్య వస్తున్నాడు పెద్దమ్మ అని అడుగుతుంది తడబడుతూనే. అవును అదేగా చెప్పేది అని అంటుంది. వసుకి గజ్జ గజ్జ వణికిపోతుందనమాట. అప్పటికప్పుడు స్వెట్ పడిపోతూ ఉంటుంది. చేతిలో ఉన్న వేడి నీళ్ళు కూడా వదిలేస్తుందనమాట. చెంబులో ఉన్నాయి కొంచెం వాళ్ళ పెద్దమ్మ చేతి మీద పడతాయి. ఇంకా మొత్తం కూడా ఆ శారీ మీద ఒలికిపోతాయి అన్నమాట. టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వాళ్ళ పెద్దమ్మ గట్టిగా అరిచి, ఎక్కడ పెట్టుకున్నావే, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి వసు చంప పగలగొడుతుందనమాట. జుట్టు పట్టుకొని, నీకెన్నిసార్లు చెప్పాను పరధ్యానంలో ఏ పని చేయొద్దని చెప్పి, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పానని చెప్పి వసు చంపలు వాయిస్తూ ఉంటుంది. సారీ పెద్దమ్మ సారీ అని చెప్పి వణుకుతూనే చెప్తూ ఉంటుందన్నమాట. చూడు బంగారం లాంటి చీరను పాడు చేసావని అంటూ ఉంటే, మళ్ళీ అన్నీ ఉతికి నేనే ఇస్త్రీ చేస్తాను పెద్దమ్మ, ఆఫీస్ నుంచి రాగాల్ని అన్నీ ఉతికేస్తాను పెద్దమ్మ అని చెప్పి భయపడుతూనే చెప్తూ ఉంటుంది. సాయంత్రం నేను పబ్ నుంచి రాగాల్ని చూస్తాను, సరిగ్గా లేవనుకో ఈరోజు అన్నం కూడా పెట్టను అని చెప్పి అరుస్తుందన్నమాట. అలాగే పెద్దమ్మ అని చెప్పి త్వరగా అవన్నీ తీసేసి ఇంకా ఆఫీస్కి బాక్స్ అయితే కట్టేసుకొని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఎటు వెళ్తుందో కూడా తెలీదు. వెనక రమ్య పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ఇంకా తనకి రోజు వెళ్ళే రూట్ కాకుండా వేరే రూట్లకు వెళ్ళిపోతుందన్నమాట. తనకి ఎదురుగా నలుగురు వచ్చి ఆగుతారు. ఏంటా అని చూసేసరికి నలుగురు మాల్ హే అని అంటారనమాట హిందీలో. ఇంకా వసు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎప్పుడు వచ్చే రూట్ కాదనిపిస్తుంది. రమ్య దూరం నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇన్నిసార్లు పిలిచినా పలకకుండా వేరే రూట్లో వచ్చింది, ఈ రూట్లో వాళ్ళు ఎంత ప్రమాదకరమో తెలుసు కదా అని చెప్పి సైడ్కి దాంకొని చూస్తూ ఉంటుందన్నమాట ఏం జరుగుతుందో అని చెప్పి. బస్సు కొంచెం టెన్షన్గానే, భయ్యా కొంచెం జరగరా అని అంటుంది హిందీలో. వాళ్ళు వసుని వంకరగా చూస్తూ కింద నుంచి పైదాకా చూస్తూ వసు మీద చేయడానికి చూస్తూ ఉంటారు. బస్సు బిగుసుకుపోతుందన్నమాట వాళ్ళ నవ్వులకి. ఇంకా తనకి ఏం చాలా అర్థం కాదనమాట. రమ్య కొంచెంగా ముందుకు వచ్చి వాళ్ళందరినీ తోసేసి వసుని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. వసు రమ్య అని పిలుస్తూ ఉంటే, రమ్యని ఎన్న నుంచి పిలుస్తున్నాను, పలక్కున్న నీ పాటికి నువ్వు వచ్చేసావు, చూడు ఇప్పుడేం జరగబోయిందో అని చెప్పి ఇంకా వాళ్ళ వెనక పడుతున్నా సరే ఫాస్ట్గా వసుని పట్టుకొని పరిగెడుతూ ఉంటుందన్నమాట. వసు కూడా పరిగెడుతూ ఉంటుంది. ఇంకా హౌరా బ్రిడ్జ్ మీద పరిగెడుతూ ఉంటారనమాట. వెనక ఇంకోరు కూడా యాడ్ అవుతూ ఉంటారు, నలుగురు అవుతారనమాట. ఇంకా అక్కడ ఎక్కడ మనుషులు ఉండరు. ఇంకా దూరం వెళ్తే అక్కడ ఒక మార్కెట్ లాగా ఉంటుందన్నమాట, సంతలాగా అన్నీ ఉంటాయి. హాస్పిటల్ నుంచి అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు పరిగెడుతూ ఆయాసపడుతూనే అక్కడ దాకా చేరుకుంటారు. సడన్గా పెద్ద సౌండ్ వస్తుందన్నమాట. వెనక్కి తిరిగి చూసి బిగుసుకుపోతారనమాట రమ్య అలాగే వసు. ఏమైంది, వసుని రమ్యని కాపాడడానికి ఎవరు వచ్చారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అలాగే కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.